అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. మిగిలిన రాశుల గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము, గురుబలము లోపం అధికంగా ఉన్నాయి. ఈ 2024 జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో, ఎక్కువ తెలివితేటలతో ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పట్టనుంది. ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు. శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కుంభరాశి వారికి కొత్త సంవత్సరంలో ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు. సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. 2024 సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక శని ప్రభావం ఎలా ఉంటుంది? కొత్త ఏడాది అంతా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజయోగం ఏర్పడనుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కష్టపడి పని చేయటం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యలో మాత్రం ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది అంటే, గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉచ్చ స్థితిలో సంచారం చేయనున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు సూర్యుడు. ఈ రాశి నుంచి 3వ స్థానంలో సూర్యుడు గురుడు కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు. ఇక ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉంటాయి? గురువు ఈ రాశి నుంచి 4వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాలు సాధిస్తారు. మీకు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. సొంతగా కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంవత్సరం చివర్లో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఇక కుజుడి ప్రభావం ఎలా ఉంటుంది? గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మార్చి 15వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ 23 వరకు ఒకే స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా ఉండొచ్చు.
ఈ కాలంలో మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో మాత్రం ఎవరిని దూషించకండి. రాహు ప్రభావంతో నవగ్రహాల్లో ఛాయాగ్రహమైన కుంభరాశి వారికి రాహు ప్రభావం వల్ల కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది. ఈ కొత్త ఏడాదిలో డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. రాహువు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. అయితే కుటుంబ పనికి సంబంధించి విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావం కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి 31వ తేదీ వరకు ఉన్నతమైన స్థానంలో ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 24 నాటికి రాహువుతో కలిసి 2వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ కూడా రావచ్చు. ఇక కేతు ప్రభావం ఎలా ఉంది? ఈ రాశి నుంచి కేతువు 8వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటేనే మీకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే అద్భుతంగా ఉంటుంది 2024 సంవత్సరం. మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు, వారు మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతారు. ప్రేమలో ఉన్నవారికి వివాహానికి ఆమోదం లభించవచ్చు. మీ భాగస్వామి మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి మీరు సంతోషంగా గడుపుతారు. ఇక కుంభరాశి వారికి జ్యోతిష్య పరిహారాలు ఏమిటి అంటే, శని బీజ మంత్రాన్ని జపించేటప్పుడు సరైన కర్మలను నిర్వహించడం మంచిది. మీరు గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించి గణపతి అథర్వ శీర్షాన్ని పఠించాలి. మంగళవారాల్లో దేవాలయంలో త్రిభుజాకార 2 వైపులా జెండాను ఎగురవేయాలని నిర్ధారించుకోండి. స్నానం చేయడానికి ఎర్రచందనం, దేవదారు మరియు ఇతర పవిత్రమైన పదార్థాలతో నీటిని కలిపి స్నానం చేయడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీకు అదృష్ట సంఖ్య 6 మరియు 8 ఈ 2 కూడా అదృష్ట సంఖ్యలను మీరు ఈ సంవత్సరం కలిగి ఉంటారు. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.